హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే జిమ్‌కెళ్ళేసి వస్తున్నాను. ఇక ఒంట్లో అసలు ఎంత కూడా ఓపిక లేదు, నశించిపోయింది. ఇలాంటి టైంలోనే అనిపిస్తది ఎవరైనా ఇంట్లో ఉంటే బావుండు. మనకి వేడివేడిగా బ్రేక్‌ఫాస్టో, లంచో, డిన్నరో చేసిస్తే అలా కూర్చొని తినేయొచ్చు అని. చిన్నప్పుడైతే అసలు ఆకలికి ఆగుతుండే గాదు. ఆకలేస్తుందంటే ఇంటికొచ్చి ఇల్లు తీసి పందిరేస్తుండే. మా అమ్మ నేను ఇంటికొస్తున్నాను అంటే నా కోసం అన్నీ రెడీ చేసి పెట్టేస్తుండే అనమాట. ఈవెన్ స్కూల్ నుంచి ఇంటికెళ్ళినా, ట్యూషన్ నుంచి ఇంటికెళ్ళినా, అసలు హడావుడి చేస్తుండే. నేను ఆకలికి అస్సలు ఆగలేకపోతుండే. అలాంటి నేను ఇప్పుడు నా వంటలు నేను చేసుకుంటూ, నా ఫ్యామిలీకి వండి పెట్టేస్తూ, నాకు నాకే సమ్ టైమ్స్ నాకంటే ఎక్కువ మా పేరెంట్స్‌కి నాకెంత ఓపికొచ్చిందో అని అప్పుడప్పుడు నన్ను పొగిడేస్తూ ఉంటారనమాట. నిజం చెప్పాలి అంటే ఎన్ని రోజులు బయట కొనుక్కొని తింటాం, ఎక్కడైనా సరే దొరుకుతాయి ఇక్కడ బయట. నాకంత ఇష్టం ఉండదు. అందులో ఇక బ్రేక్‌ఫాస్ట్ ఈజీగా చేసుకోవాలి అంటే ఇడ్లీ, దోస ఇవైతే లైఫ్ సేవర్ బ్రేక్‌ఫాస్ట్‌లనే చెప్తాను. ఎందుకంటే అలా ఒక్కసారి పిండి అంటే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజులు బ్రేక్‌ఫాస్ట్‌కి ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఇక ఈరోజొచ్చేసి ఇడ్లీ, దోస, రోటీ, పూరి ఈ టైప్స్ కాకుండా ఒక సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ స్టవ్ గూడా వెలిగించకుండా చేయబోతున్నాను. హెల్తీ వెర్షన్ అనమాట. సో, అదేంటో మరి చూసేద్దాం పాండి. నిజంగా ఓపిక లేదు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. దాంతో పాటు అసలిప్పుడు ఏమైనా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటోస్ ఇట్లాంటివన్నీ కోసి ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నా ఒంట్లో శక్తి పోయింది. కడుపులో ఏదైనా కాస్త ఎనర్జీనిచ్చేవేమైనా పడితే మిగతా పనులు చేసుకోవడానికి శక్తొస్తుంది. సో, పాండి మరి ముందు బ్రేక్‌ఫాస్ట్ ఆహ్, ఏం చేసుకోబోతున్నానో బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినబోతున్నానో మీకు చూపిస్తా. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి నేను వాడబోయే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఇవి చూసారు కదా! ఇవి చియా సీడ్స్ అనమాట. ఒక బౌలు, 2 డేట్స్, ఇది ఆర్గానిక్ హనీ, వాల్నట్స్. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి. సో, ఇక్కడైతే బంగినపల్లి మామిడి పళ్ళు, తోతాపూరి ఇలాంటియన్నీ దొరుకుతాయండి. సో, ఇవొచ్చేసి లోకల్ వెర్షన్ మ్యాంగోస్ అనమాట. ఈ మ్యాంగోస్ కొనేటప్పుడు కాస్త పచ్చిగా తింటే పుల్లగా ఉంటాయి. ఇవి కొంచెం మాగిన తర్వాత ఇవి కూడా టేస్ట్ చాలా తియ్యగా ఉంటాయన్నమాట. సో, మేమేంటంటే బంగినపల్లి దొరుకుతాయి అవి తెచ్చుకుంటాము, తోతాపూరి దొరుకుతాయి అవి తెచ్చుకుంటాము. అవి దొరకనప్పుడు ఇవి కూడా తెచ్చుకుంటామన్నమాట. సో, అన్నీ మ్యాంగోస్ అయిపోయాయి. లాస్ట్‌కి ఒకటి, 2 మిగిలాయి. ఒకటి పాపకి, ఒకటి నాకు అన్నట్లు ఇక ఇది నేను వాడేస్తున్నా. సో, ఈరోజు ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే దీంతో పాటు కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ కూడా వాడబోతున్నా అనమాట. సో, ముందుగా ఏంటంటే ఇవన్నీ సన్నగా కట్ చేసుకుందాము. వీటిని ఈ వాల్నట్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకుందాము. ముందుగా చియా సీడ్స్ ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను ర్యాండమ్‌గా చెప్పాలి అంటే ఇదిగోండి ఒక పిరికెడు. ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసి కొంచెం అలా వాష్ చేసుకోండి వీటిని. ఇవి వాష్ చేయడం కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. వాటర్ వేసి వెంటనే ఒక్కసారి తిప్పి నీళ్ళు కింద వేసేయండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ వేసి సోక్ చేస్తున్నాను. ఇవి చాలా ఫాస్ట్‌గా సోక్ అయిపోతాయి అన్నమాట. ఈ చియా సీడ్స్ నీళ్ళల్లో వేయగానే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇవి వెంటనే ఈ సీడ్స్ అన్నీ కూడా ఉబ్బుతాయి. ఇలా జెల్లీలాగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే హోల్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మీరు హోల్ మిల్క్ తీసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఫ్యాట్ లేని మిల్క్. సో, ఇప్పుడు దీంట్లో ఈ ఆక్రూట్స్ సన్నగా కట్ చేశానండి. అండ్ డేట్స్ కూడా అంటే ఖర్జూర ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను.
ఇప్పుడు దీంట్లో నేను ఆర్గానిక్ హనీ వాడబోతున్నాను. ఈ హనీ వచ్చేసి గడ్డగట్టింది, నేను అయినా కూడా వాడేస్తాను. ఇలా కూడా బాగానే ఉంటుంది. గడ్డగట్టినంత మాత్రాన హనీ పడేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చల్లదనానికి చాలా త్వరగా గడ్డగట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్ప్రింగ్ సీజన్ కదండి, చాలా అలర్జీస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే పోలెన్ వల్ల ఇక్కడ వైల్డ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా చక్కగా బ్లూమ్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలర్జీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే లోకల్ హనీ ఎవ్రీ సింగిల్ డే ఒక స్పూన్ తిన్నారంటే కాస్త రిలీఫ్ ఉంటుందన్నమాట. సో నేనేం చేస్తానంటే ఈ ఆర్గానిక్ హనీ ఇలాంటివి ఏమైనా తిన్నప్పుడు వీటిలలో ఇలా కలిపేసుకుంటానమాట, అంటే యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇప్పుడు మనం మ్యాంగో కట్ చేసుకుందాము. మ్యాంగోస్ ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్లో నేను వాడేస్తూ ఉంటాను. ఈ మ్యాంగోస్లో కూడా హై క్యాలరీస్ ఉంటాయండి. ఎవరైనా షుగర్ ఇలాంటివి ఉన్నాయని అనుకున్నప్పుడు ఒక హాఫ్ మ్యాంగో లేదా పావు మ్యాంగో ముక్క వాడచ్చు. అది కూడా మ్యాంగో తీయగా ఉంటే. ఈ మ్యాంగోస్ మాత్రం చాలా తీయగా ఉన్నాయి ఇవి రైప్ అయిన తర్వాత, అంటే పండిన తర్వాత. సో ఇది చాలా చిన్న సైజు మామిడి పండు. సో నేను ఫుల్ మామిడి పండు వాడేస్తున్నా. అసలు మామిడి పళ్ళు ఇండియాలో కూడా చాలా పుల్లగా వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే నేను బంగినపల్లి మామిడి పళ్ళు ఎన్ని తిన్నాను అసలు ఇండియాకి వచ్చినప్పుడు. ఎంతమందికి టెంకి తినడం ఇష్టం ఉంటుందో చెప్పండి. చిన్నప్పుడైతే మామిడి పండు కోసిన తర్వాత ఈ టెంక కోసము ఎంత కొట్టుకుంటున్నానో, మేం తింటామని. నేనైతే ఈ టెంక తినేస్తున్నాను. తినేటప్పుడు వీడియో చూపిట్లే. అంతేనండి, ఎంత సింపుల్గా మనము బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాము. దీన్ని మీరు ఏం పిలుస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మ్యాంగో చియా పుడింగ్ అని అంటూ ఉంటాను. నాకు అనిపించేది ఏంటంటే ఇది క్యాలరీస్ వైజ్గా ఓకే, కానీ ఎనర్జీ చాలా ఉంటుంది. మీరు మ్యాంగో వద్దు అనుకుంటే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్, ఎనీ సీజన్ ఫ్రూట్స్, యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే రకరకాల ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. సో రెడీ అయిపోయింది మ్యాంగో చియా పుడింగ్ అనమాట. ఇది సాయంత్రం వరకు డైట్ చేసేవాళ్ళు ప్రొద్దున పూట ఇంత తింటే మీకు ఆకలి కూడా వేయదన్నమాట. ఇంకా చియా సీడ్స్ బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంతేనండి, ఎంత సింపుల్గా స్టవ్ వెలిగించకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు ఇలా రెడీ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినా కూడా, అంటే ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ బోర్ కొడితే ఇలా తినేస్తూ ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్తానమాట. ప్రొద్దున్నే తిన్నానంటే మళ్ళీ సాయంత్రం 3:30-4 వరకు అసలు ఆకలేదు, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. క్యాలరీస్ కూడా పెద్దగా ఎక్కువ ఏమి ఉండవండి. ఇంకోటి, ఇది క్వాంటిటీ ఎందుకు ఇంత అయింది అంటే చియా సీడ్స్ ఏదైతే మనం వాటర్లో వేయగానే అవి ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బి అది క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తాయి. మనం వాడింది ఒక పిరికెడు మాత్రమే దీంట్లో.
దీంట్లో అసలు షుగర్ వేయలేదు. డేట్స్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ కొట్టేయచ్చు. నేనేంటంటే బాగా నీరసంగా ఉంటే ప్రొద్దున ఒక 2 డేట్స్ తింటాననమాట. అది చాలా ఎనర్జీని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది డేట్స్ తినడం వల్ల ప్రొద్దున్నే. వెరీ యమ్మీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అప్పుడప్పుడు స్నాక్గా కూడా తింటూ ఉంటా దీన్ని. కాకపోతే స్నాక్ తినేటప్పుడు క్వాంటిటీ తక్కువ చేసేస్తానమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చల్లగా తిన్నా ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు మీరు ఇంకొంచెం వాటరు లేదా మిల్క్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి మిల్క్ నచ్చదు, మిల్క్ పడదు అని అంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఓట్ మిల్క్ కానీ లేదా బాదం మిల్క్ దొరుకుతుందండి. సారీ, ఆల్మండ్ మిల్క్, బాదం మిల్క్ రెండు ఒకటేనా? ఆల్మండ్ మిల్క్ ఒకటి దొరుకుతుంది. ఆల్మండ్ మిల్క్ కానీ ఓట్ మిల్క్ కానీ యాడ్ చేసుకొని తినచ్చు అనమాట. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెస్ దాన్ 3 minutesలో స్టవ్ వెలిగించకుండా తయారు చేసిన హెల్తీ వెర్షన్ బ్రేక్ఫాస్ట్, లెస్ క్యాలరీస్, సాయంత్రం వరకు కూడా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. మీరు సీజనల్ ఫ్రూట్స్తో పాటు డిఫరెంట్ నట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఫుల్ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. మా పాపకైతే చాలా నచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ లేదు? డైట్ చేసే వాళ్ళకి ఆకలి వేయనే వేయదు. సాయంత్రం వరకు కడుపు నిండుగా ఉంచుతుంది ఈ బ్రేక్ఫాస్ట్.